రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. వాళ్ళు ఏం అన్యాయం చేశారు అంటే వాళ్ళ భూమిని వేరొకరి పేరుతో ఎక్కించడం, అదేవిధంగా హక్కు లేని వ్యక్తికి పాస్బుక్లు ఇవ్వడం, అదేవిధంగా ఈ రోజు వన్ బేడంగంలో ఈయన పేరు ఉన్నది, రెండో రోజు ఆయన పేరు లేకుండా అవడం. ఇటువంటి ఘటనలు నేను చెప్పడం కాదు, మనం వార్తాపత్రికల్లో అదేవిధంగా సామాజిక మాధ్యమాలు అన్నింటిలో కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తప్పిదాలు చేసిన అధికారులు కూడా ఈ రోజు ఒక ఉదాహరణకు చెప్పాలంటే గత నెల క్రితం మర్రిపాడు మండలంలో పనిచేసినటువంటి తహసీల్దార్ వారికి 50% పెన్షన్ ని ప్రభుత్వం కోత విధించి జీవో జారీ చేయడం జరిగింది. ఈ కోత విధించడానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం ముటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో తప్పిదాలు చేయడం. నేను ఒకటే తెలియజేస్తున్నా, నాకు తెలిసిన చట్టం, నేను చదువుకున్న చట్టం, నాకు అవగాహన ఉన్న చట్టం నేను మీకు తెలియపరచడంలో ఎటువంటి వెనకడుగు వేయను. నేను ఎంత దూరమైనా కూడా